ఫైర్ సిబ్బంది ఆలస్యంగా రావటం వల్లే సుమారు 3 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లిందని ఆరోపిస్తున్నారు మైత్రివనం అగ్ని ప్రమాద ఘటన బాధితులు. సమాచారం ఇచ్చిన గంట తర్వాత ఘటనా స్థలానికి చేరుకున్నారని వాపోయారు. ప్రమాదం జరిగిన భవనం పక్కనే ఉన్న హర్ష మెస్ యాజమాన్యం నిర్లక్ష్యం కూడా ఉందన్నారు. మెస్లో రోజూ వంటలు చేస్తున్నారని ఆ వేడి కారణంగా అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. అమీర్పేటలోని ఈ కేఎస్ఆర్ కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు. అన్ని వివిధ రకాల షాపులు ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి జిరాక్స్ సెంటర్ల నుంచి ఇక్కడ హెల్మెట్ షాప్స్ కావచ్చు, అక్కడ క్లాత్స్ కావచ్చు, ఆ పక్కన పాన్ షాప్ కావచ్చు, అన్నీ కూడా మొత్తం అగ్గికి ఆహుతి అయిపోయినాయి. కోట్ల రూపాయల నష్టం. ఇక్కడ ఓనర్లు కూడా ఉన్నారు. ఏంటి మీ షాప్ ఏంటి? ఇక్కడ మాది హెల్మెట్ అండ్ కేఎస్ఆర్ ఫ్యాషన్స్ అండి. ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ మొత్తం నా బిల్డింగ్ ఓనర్ ని ప్రొపరేటర్ అండ్ షాప్ కూడా మాదే అండి. ఓకే, ఎట్లా నష్టం ఎంత జరిగి ఉండొచ్చు? మొత్తం ఫర్నిచర్ మొత్తం స్టాక్ మొత్తం 3 crores వరకు నష్టమైంది. 3 కోట్ల నష్టం. 3 కోట్ల నష్టం. ఓకే, ఈ కింది కాంప్లెక్స్ లకు ఏమైనా అంటుకున్నారా? ఒక 3-4 షాపులు అంటుకున్నాయండి. పైన మొత్తం స్పాయిల్ 0 అయిపోయిందండి. టోటల్స్ 100% అంటుకుందండి టోటల్. ఎట్లా జరిగింది ఫైర్ యాక్సిడెంట్? ఎట్లా ఈ బిల్డింగ్ కి వెనుక భాగం హర్ష మెస్ ఉందండి. రోజుకి 2000 మందికి వంట వండుతారు కట్టెల పొయ్యితోటి. వాళ్ళు సెక్యూర్ గా వండారు. వాళ్ళ నుంచి వచ్చే వేడి ఉంటుంది, సెగ ఉంటుంది చూడండి, అది గొట్టాల రూపంలో ఆకాశంలోకి పోవాలి రూల్ ప్రకారము. ఆ బిల్డింగ్ కి బిల్డింగ్ మధ్యలో 6 inches గ్యాప్ ఉంటుందండి. ఆ గ్యాప్ ఫిలప్ చేయమనేసి కూడా నేను 1.5 month నుంచి సీరియస్లీ ఫాలో అవుతున్నా. యాక్చువల్లీ 1.5 month బ్యాకే ఫైర్ మొత్తం వచ్చింది, పొగలు వచ్చినాయి. అప్పుడే వీళ్ళు హర్ష మెస్ ని క్లోజ్ చేయాలి, కానీ వాళ్ళు టేక్ ఇట్ ఈజీ తీసుకున్నారు. ఇంత పెద్ద ప్రమాదానికి వాళ్ళు బాధ్యత వహించాలి. పోలీసులు, ఫైర్ సేఫ్టీ వాళ్ళు 1 hour తర్వాత వచ్చారండి. 10-15 minutes లోపు వాళ్ళు వచ్చింటే మాత్రం ఇంత పెద్ద ప్రమాదం అయితే జరగకుండే. కొద్దిగా అంటుకొని 1 hour లో పూర్తిగా అంటిపోయింది. వాళ్ళు వచ్చే లోపు దగ్గర 50 to 60 minutes పట్టింది వాళ్ళకి కంప్లైంట్ చేసి. హెల్మెట్ షాపులతో పాటు ఇంకేమో ఉన్నాయి కాంప్లెక్స్ లో? హెల్మెట్ షాపు, బట్టల షాప్ ఉంది. కింద అయితే చిన్న షాపులు ఉన్నాయండి. ఇన్సూరెన్స్ అయితే పూర్తి క్లెయిమ్ కాదండి. 10 to 20% అవుతుంది. 3 కోట్ల వరకు నష్టం. పూర్తి ఆధారం మాకు ఇదే. ఇప్పుడైతే మా ఫ్యామిలీ మాత్రం మొత్తం రోడ్డు మీదకి వచ్చేసినాము. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏం లేదండి. మా మీద దయదలిచి మాకేమైనా నష్టపరిహారం ఇప్పియాలి. హర్ష మెస్ వాళ్ళది మాత్రం పూర్తి బాధ్యతే కాబట్టి వాళ్ళు కూడా నష్టపరిహారం ఇవ్వాల్సిందండి. సుమారు 3 కోట్ల ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చు. దాంతో ప్రభుత్వం మాకు నష్టపరిహారం చెల్లించాలంటూ నష్టపోయిన బాధితులు మొరపెట్టుకుంటున్నారు. కెమెరా ముత్యంతో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.